ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన వాక్కు ద్వారా ప్రియ దేవుని బిడలారా ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును, ప్రభు అంటూ ఉన్నాడు కదా, నీ తల్లి అయినా నేను మర్చునేమో, నేను నిన్ను ఎన్నడూ మరువను అంటున్నాడు. ప్రతి ఉదయము తన స్వరము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవరు నిన్ను మర్చినా, ఎవరు నిన్ను విడిచినా యేసయ్య నిన్ను ఎన్నడూ మరచిపోజాలనని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ధైర్యముతో, సమాధానముతో, నెమ్మదితో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనమును చదువుకుందాం రండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అవును ప్రియ దేవుని బిడలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము మనము నిజంగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారమైతే పరిస్థితులను బట్టి భయపడే వారముగా ఉండము. ఏ మనుషులను బట్టి కూడా కృంగిపోయే వారంగా ఉండము. మనుషుల యొక్క మాటలను బట్టి మరీ కృంగిపోయే వారముగా ఉండము. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో విశ్వాస వీరుల పట్టికగా ఈ 11వ అధ్యాయము మనకి కనబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, అగ్ని బలమును చల్లార్చారు అని మనం చూస్తాము విశ్వాసమును బట్టి. అవును ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని యందు నమ్మిక ఉంచారు అంతే. మరి దేవుడు ఎటు చూపిస్తాడు, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపాడు అబ్రహాముకి ఎటు వెళ్ళాలో మరి తెలియదు, కానీ దేవుని మాట మీద నమ్మక ఉంచి తన దేశము నుంచి, తన కుటుంబము నుంచి విశ్వాసముతో దేవునితో మరి నడిచిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. హేబేలు కూడా తన అన్న కంటే కూడా శ్రేష్టమైన బలిని అర్పించాడు, కేవలము విశ్వాసమును బట్టి. విశ్వాసము ద్వారా దేవునికి మనము ఇష్టలుగా ఉంటాము. ప్రియ దేవుని బిడలారా, ప్రభు అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడని మనము నమ్మాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, తనను వెదికే వారికి ఆయన ఫలం ఇస్తాడు, ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన జీవం ఇస్తాడు, ఆయన యొక్క మరి నిత్యత్వమును, అవును నీతికి వారసులుగా ఆయన మనలను నిలబెడతాడు. విశ్వసించాలి. నోవాహు నీతికి వారసుడుగా పిలువబడినాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మునుపు ఎన్నడూ కూడా చూడని వర్షమును నోవాహు మరి ప్రభువు చెప్పిన ఆజ్ఞకు లోబడి ఉన్నాడు, విశ్వసించాడు. ఆనాడు ఆ ప్రజలైతే హేళన చేశారు. ఆ దినాలలో వర్షం అనగా వారికి తెలియదు, పరిచయం లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ప్రభు మరలా రెండోసారి రాబోతూ ఉండగా మరి ఇది అగ్ని చేత కాల్చబడుతుంది అంటే ప్రజలు వెర్రివాళ్ళు అని వారిని చూసి హేళన చేసేవారుగా ఉంటారు. ఆనాడు నోవాహు దినాలలో కూడా అలానే నోవాహును బట్టి హేళన చేసిన అనుభవాలు. అయినాను కూడా నోవాహు విశ్వాసమును విడిచినవాడు కాదు, విశ్వాసములో చెదిరినవాడు కాదు. ప్రియ దేవుని బిడలారా, మరి అబ్రహాము కూడా తన ఇంటిని, తన దేశాన్ని, తన కుటుంబీకులను విడిచి వెళుతూ ఉన్నప్పుడు ఎంతో మంది హేళన చేసి ఉండవచ్చు. ఎందుకంటే అబ్రహాము నేను పలానా చోటకి వెళుతున్నాను, పలానా దేశము, పలానా ఊరు, పలానా ప్రాంతము అని ఏమీ కూడా తెలియదు. ప్రభువుని నమ్మాడు. ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మి ఉన్నాడు కనుక, అవును ప్రియ దేవుని బిడ్డ, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటూ ఉన్నాడు భక్తుడు. అవును, మనము నమ్మిన వానిని మనము ఎరిగినప్పుడు, మనము రుచించినప్పుడు మనము నిలబడతాం, మనము జయిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసమును బట్టి నోవాహు అంతకు ముందు ఎన్నడూ కూడా చూడని ఆ జలప్రళయము విషయములో నమ్మి రక్షణ ఓడను తన కుటుంబము కొరకు సిద్ధపరచుకొని నీతికి వారసుడుగా నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము అవును
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. ఈ రోజున విశ్వాసము కలిగిన మనము ఆయనకిష్టమైన జనాంగముగా ఉండాలని, ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయువాడనియు మనము నమ్మినప్పుడు పరిస్థితులను బట్టి కృంగిపోక, పరిస్థితులను బట్టి చెదరిపోక, పరిస్థితులను బట్టి అవును ప్రియ దేవుని బిడ్డలారా నిరాశపడక ప్రభునందు నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, బలము కలిగి ఉంటామని ప్రభు ఈ విశ్వాసుల వీరుల పట్టికలో గొప్ప విశ్వాస వీరులను మనకి చూపిస్తా ఉన్నాడు. మీకు సమయం ఉంటే ఈ పత్రిక అంతా, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చదవండి. మీ విశ్వాసం బలపడుతూ ఉంది. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. నాకు విశ్వాసం ఉన్నది అని చెప్తూ మరలా ఎవరో ఏదో అన్నారని మరలా అనాలోచనతో, అవిశ్వాసముతో, అపనమ్మకముతో, అస్థిరత్వముతో మన జీవితాలను మనము మరి ఆ విధమైన అనుభవములో ఉంచుకోక సరిదిద్దుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో అవును నేను కూడా ఒక విశ్వాస వీరుడుగా, ఒక విశ్వాస వీరురాలిగా నా దేవుని శక్తిని నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అని దేవుని గనపరుస్తూ మన దినచర్యలో మనం ముందుకు కొనసాగుదాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము నాయన. అవును ప్రభువా, నీవు ఉన్నావనియు నీవు ఫలము దయచేయువాడు అనియు మేము నమ్మి ప్రభువా మా విశ్వాస జీవితంలో ముందు కొనసాగే కృప దయచేయండి. ఆనాడు కయ్యూను కంటే శ్రేష్టమైనది హేబేలు బలి అర్పించి ఉన్నాడు విశ్వాసమును బట్టి. అవును ప్రభువా, మునుపు ఎన్నడూ కూడా ఎరుగని ప్రాంతమునకు వెళ్ళడానికి అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి కేవలము విశ్వాసముతో ప్రయాణము చేసి ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఏర్పరచబడి ఉన్నాడు. అవును ప్రభువా, మునుపు ఎన్నడూ చూడని ఆ వర్షము విషయంలో, జలప్రళయము విషయంలో నమ్మి ప్రభువా నైనా నీతికి వారసుడుగా నిలబడినాడు నోవాహు యొక్క జీవితం. రక్షణ ఓడను తన కుటుంబము కొరకు సిద్ధపరుచుకొనుటలో చెరగని విశ్వాసముతో నోవాహు నిలబడి ఉన్నాడు ప్రభువా. ఈ ఉదయకాలము నీ బిడ్డలు నీవు త్వరలో రాబోతూ ఉన్నావు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము ఇవ్వబోతూ ఉన్నావు ప్రభువా. నీతికి వారసులుగా నీ బిడ్డలు నిలబడాలి. రక్షణ ఓడను వారు సిద్ధపరచుకోవాలి. అవును ప్రభువా తండ్రి నాయన, వారి విశ్వాసములో ఎన్నడూ కూడా చెదరిపోక, అవును విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము నాయన. తండ్రి, పరిపూర్ణమైన విశ్వాసము చేత నీ బిడ్డలను మీరు బలపరచండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. క్రీస్తును గురించిన మాట వలనే ఆ విశ్వాసము వారిలో బలపడుతూ ఉన్నది ప్రభువా. లోక వార్తలు వ్యర్థమైన మాటలు కాక సత్యవాక్యములో స్థిరులుగా నీ బిడ్డలను ప్రతిష్ఠించమని, ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. Amen. Praise the Lord. God bless you.